హాయ్ మాస్టర్, గుడ్ ఈవినింగ్. నా పేరు కృష్ణ. నేను ఈ 'అంతులేని ఆనందం ప్రశాంతత' అనే సెషన్‌లో ఫస్ట్ టైమ్ అని కాదు, అది సెకండ్ టైమ్ అటెండ్ అయ్యాను. మన మణికంఠ మాస్టర్ సెకండ్ టైమ్ అటెండ్ అయ్యాను. ఎప్పుడంటే అది సబ్‌కాన్షియస్ మైండ్ 5 డేస్ ప్రోగ్రామ్‌లో అటెండ్ అయ్యాను. అంటే దానికి బిఫోర్ నాకేంటంటే కొంచెం నెగెటివ్ ఎనర్జీ అనేది కొంచెం నా పైన ఎఫెక్ట్ ఉండేది. నెగెటివ్ ఎనర్జీ ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ అంటే భయం. చాలా ధైర్యవంతుడిని నేను. మామూలుగా అసలు దేనికి భయపడను. చిన్నప్పటి నుంచి ఇండివిడ్యువల్‌గానే డెవలప్ అవుతున్నా, ఇండివిడ్యువల్‌గా ఉన్నా. సో, దానికి తోడు దట్టు మనం స్పిరిచువాలిటీకి వచ్చాం కాబట్టి, అంతకుముందు చాలా నైట్ నిద్ర పట్టకపోవడం, నైట్ కొంచెం ఇబ్బంది అవ్వడం, సోల్స్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టేవి. ఎలా అంటే తెలుసు, నెగెటివ్ ఎనర్జీ అనేది తెలుసు నాకు. కానీ మాస్టర్స్ ఇంకొక విషయం చెప్పేదేంటంటే, నేను అంటే పిరమిడ్ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత వచ్చిన 6 మంత్స్‌కి నేనొక ప్లేస్‌కెళ్ళాను. ఒక ప్లేస్‌కెళ్తే అక్కడ ఒక లేడీ అఘోరాని కలిసాను. అంటే మామూలుగా నాకు ఈ నైట్ నిద్ర పట్టకపోవడం, ఈ నైట్ ఈ సోల్స్ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఎళ్తే, నన్ను క్లియర్‌గా చూసి "నీకు కొంచెం ప్రయోగాలు జరిగినాయి. నువ్వు కంపల్సరీ కాశీకెళ్ళి ఒకటి పూజ చేయించుకోవాలని" చెప్పి అనిందనమాట. సో, నేను దాన్ని బిలీవ్ చేయకుండా నేను పిరమిడ్ ధ్యానంలో తగ్గించుకుంటా అని ఒక నమ్మకంతో నేను పిరమిడ్ ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఈ మణికంఠ మాస్టర్ కనెక్ట్ అయ్యాడు. సో, మ పి మణికంఠ మాస్టర్ కనెక్ట్ అయిన తర్వాత ఈ హృదయం ప్రక్రియ, ఈ అద్దం ప్రక్రియ వల్ల 4 డేస్‌కే క్లియర్ అయిపోయింది. సూపర్. కానీ ఈ ప్రక్రియ చేయాలంటే అంత ఆషామాషీ గాదు. పట్టుకోవడం అనేది గొప్ప. పట్టుకోవడం అంత ఈజీ గాదు. కానీ చాలా మంది కర్మలు అడ్డొస్తాయి. నేను చూడండి ఒక 6 మంత్స్ పట్టుకున్నా. మధ్యలో మళ్ళీ నాకు కర్మలు అడ్డొచ్చాయి. మళ్ళీ వదిలేసి మళ్ళీ పట్టుకున్నా. పట్టుకుంటే మళ్ళీ దాన్ని ఆ ఫ్రూట్స్ అనేవి ఎంజాయ్ చేస్తాం. కాబట్టి పట్టుకోవడం అనేది అంత ఆషామాషీ గాదు. ఈజీ గాదు. సో, పట్టుకోవాలి. ఈ ప్రక్రియలు పట్టుకుంటే ఈ పిరమిడ్ ధ్యానంతో పాటు ఈ 2 ప్రక్రియలు చేసుకుంటే జీవితం అనేది చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉంటుంది. అది మాస్టర్. విషయం ఏంటంటే నేను మణికంఠ మాస్టర్ క్లాస్‌లో అటెండ్ అయిన తర్వాత నాకు థర్డ్ ఆర్ ఫోర్త్ డేకి మొత్తం కంప్లీట్‌గా రిలీజ్ అయిపోయింది. అదేదైతే నెగెటివ్ ఎనర్జీ సోల్ ఏదైతే ఉందో, అది నాకు ఫోర్త్ డేన రిలీజ్ అయిపోయింది. ఎట్లా రిలీజ్ అయిపోయిందంటే ఫస్ట్ 3 డేస్ కంప్లీట్‌గా నేను మిర్రర్ టెక్నిక్ చేస్తున్నప్పుడు ఏడవడం. కంప్లీట్‌గా నాకు తెలియకుండా ఏడుపు రావడం ఒకటి. తర్వాత కళ్ళు మూసుకపోవడం, కళ్ళు తెరవకపోవడం, విపరీతమైన ఆవలింతలు రావడం. మిర్రర్ టెక్నిక్ చేసినప్పుడు గాని, హృదయ ప్రక్రియ చేసినప్పుడు విపరీతమైన ఆవలింతలు రావడం. ఇది చేస్తూ ఉంటే నాకు ఫోర్త్ డేన రిలీజ్ అయిపోయింది. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఆ ప్రాబ్లమ్ అనేది నాకు మళ్ళీ అంటే రిపీట్ అవ్వలేదు. సో, అది మాస్టర్ కూడా ఆ రోజు క్లియర్‌గా చెప్పాను. తర్వాత నాకు మళ్ళీ ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ 6 మంత్స్‌లో మళ్ళీ మాస్టర్ కనెక్ట్ అయ్యాను. మధ్యలో మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. అయినా ఈ మిర్రర్ టెక్నిక్, హృదయం టెక్నిక్ అనేది రెగ్యులర్ చేస్తూనే ఉన్నా. సో, దానికి బిఫోర్ ఏందంటే నాకు ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే చేశానో, అది చాలా పవర్‌ఫుల్‌గా, పర్ఫెక్ట్‌గా నాకు ఆ టూల్ అనేది బాగా పనిచేసింది. ఆ టైంలో ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడము, ఆ నెగెటివ్ ఎనర్జీ ఎళ్ళడం అనేది నాకు క్లియర్‌గా చూసాను నేను. నేను వచ్చిన ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే అసలు కళ్ళు తెరుచుకోలేదు. మిర్రర్ టెక్నిక్‌లో గాని, మామూలుగా ఉదయం టెక్నిక్ చేసినప్పుడు కళ్ళు తెరుచుకోలేదు. ఈ విపరీతమైన ఏడుపొచ్చింది నాకు తెలియకుండానే. ఆ వీడియోస్ గూడా ఉన్నాయి. మాస్టర్ దగ్గర ఉన్నాయి. అవి కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. ఆ ఏడుపు, అంత బాధ, భయము అనేది చాలా నన్ను అది చేసాయి. కానీ ఫోర్త్ డే ఏ రోజు రిలీజ్ అయిందో, తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా నాకు ఆ ప్రాబ్లమ్ అనేది నాకు రిపీట్ అవ్వలేదు. సో, చాలా కృతజ్ఞతలు మాస్టర్. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి అనేది నాకు అంటే బిఫోర్ మెడిటేషన్ అంటే నేను మెడిటేషన్ రాకముందుకి చాలా ప్లేసెస్‌కెళ్తే నాకది కన్ఫర్మ్ చేశారు. అది బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అని. సో అండ్ సో పర్సన్ అనేవాడు నా పైన ప్రయోగాలు చేసిందనేది నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. అంటే నేను ఫైనాన్షియల్ ఎదగకుండా, నాకు ఏ జాబ్ రాకుండా, అంటే నా పర్సనల్ లైఫ్ బాగాలేకుండా, ఏం ఉండకుండా చేయడానికి వాడేదో సంథింగ్ నా పైన ప్రయోగాలు చేశాడు. అది క్లియర్ నాకు అర్థమైంది. నరదిష్టి, బ్లాక్ మ్యాజిక్. కానీ అది మాత్రం నాకు ఓన్లీ 4 డేస్‌లోనే నాకు మణికంఠ మాస్టర్ క్లాస్‌లో ఓన్లీ 4 డేస్‌లోనే క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లమ్. సో, అది మిర్రర్ టెక్నిక్ గాని, ఈ హృదయ ప్రక్రియ గాని పర్ఫెక్ట్ అల్టిమేట్ టూల్ అది. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కైనా గాని, మన మనీ ప్రాబ్లమ్స్ గాని ఏవిటికైనా చాలా బాగా పనిచేస్తాయి. థాంక్ యూ మాస్టర్. ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే తెలుగులో చేతబడి అంటారు అదేనా? చేతబడి. ఓకే. నాపై నమ్మకం ఉంచి క్లాస్‌కి హాజరై ఆహ్, తొలగించుకున్నందుకు కృతజ్ఞతలు. తర్వాత అది ఇంకా ఆ! పట్టుకొని అర్థం ప్రక్రియ, హృదయం ప్రక్రియ మీరు అలాగే చేస్తున్నారు కాబట్టి అది ఇంకెప్పటికి మీ జోలికి రాదు. ఇంక ప్రతిదీ లేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకైతే నాకు నైట్ పడుకున్నప్పుడు ప్రాబ్లమ్ రాలేదండి. ఇంతవరకు రాలేదు స్టిల్. నా బిఫోర్ మ్యారేజ్ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ప్రాబ్లమ్ అయింది. బట్ మీ సెషన్ హ్మ్. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా నాకు ఆ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వలేదు. ఎన్ని మంత్స్ బ్యాక్ క్లియర్ అయింది అది? అది ఆల్‌మోస్ట్ ఎన్ని 1 ఇయర్ అయిపోయింది. మా మిసెస్ ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఆ టైంలో. 1 ఇయర్ బ్యాక్ ఆల్‌మోస్ట్ జరిగింది. ఆల్‌మోస్ట్ పాపకి ఇప్పుడు 2 ఇయర్స్. 2 ½ మంత్ అయిపోయింది. 2 ½ 3 ఇయర్స్ అయిపోయింది ఆల్‌మోస్ట్.
దాని తీవ్రత ఏ స్థాయిలో ఉండేదని ఏమో చెప్పావు నువ్వు పడుకున్నప్పుడు? పడుకున్నప్పుడు పట్టేసుకుంటది. మన శ్వాస ఆడదు, ఊపిరాడదు. మనం ఇగ ఆ! అంటే నేను ధైర్యవంతుడిని కాబట్టి భయపడకుండా నాకు 5 నిమిషాలు మళ్ళీ బయటకొచ్చేస్తా ఇగ. ప్రాబ్లమ్ ఏముండదు మళ్ళీ. హ్మ్. హ్మ్. బేసిక్‌గా నేనేంటంటే హనుమాన్ చాలీసా చాంట్ చేస్తా. హనుమాన్ చాలీసా. ఆ టైంలో చాలీసా హ్మ్. చాంట్ చేస్తే అయితే ఎళ్ళిపోతది. మళ్ళీ ఏం ప్రాబ్లమ్ ఉండదు అది మళ్ళీ. హ్మ్. అది మీరు ఐడెంటిఫై చేసారు నాకు ఏడ్చినప్పుడు నా కళ్ళని చూసి మీరు ఐడెంటిఫై చేసారు. మీరు చెప్తుంటే నాకప్పుడు అర్థం కాలేదు. మీరు చేసారు కాబట్టి నాకప్పుడు ఆ యాంగిల్ అర్థమైంది. సో, అయితే నాకప్పటి చెప్పారు. హనుమాన్ చాలీసా చేస్తే పోయింది గానీ కంప్లీట్‌గా వదలలేదు. కంప్లీట్‌గా వదలదు. టెంపరరీగా. మళ్ళీ వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. ఇబ్బంది పెడుతూనే హ్మ్. ఉంటది. ఏదైనా ప్లేస్‌కెళ్ళి అక్కడెళ్తే నాకు ఆ నెగెటివ్ ఎనర్జీ తెలిసిపోతది. ఇప్పటికి నేను కొన్ని సోల్స్ చూడగలుగుతా. ఇప్పుడు కొంచెం అంటే ఆ! సాధారణ కొంచెం బాగుంది కాబట్టి ఇప్పుడు అన్ని సోల్స్ చూడగలుగుతున్నా. ఎనర్జీస్ అనేవి నేను ఆ ఫ్రీక్వెన్సీ అనేది తెలుసుకుంటున్నా ఇప్పుడు నేను. ఎక్కడికెళ్తే సూపర్. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే నాకు ఇమ్మీడియేట్‌గా ఫుల్లు మొత్తం హెవీ అయిపోతది చెస్ట్ అంతా. విపరీతంగా హెడేక్ వస్తది. ఒక హాస్పిటల్ ఎళ్ళినా గాని, ఏదైనా క్రౌడ్ ఉన్న హ్మ్. పీపుల్ ఏరియాకెళ్ళినా గాని అట్లా అవుతది. సో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నా. ఈ టెక్నిక్ చేసినప్పటి నుంచి చాలా బాగుంది మాస్టర్. కంపల్సరీ అద్భుతం. పొద్దున్న ఉదయం టెక్నిక్ గాని, మిర్రర్ టెక్నిక్ యేసుకొని ఎళ్తా బయటికెళ్తే. థాంక్ యూ. అయితే హ్మ్. హనుమాన్ చాలీసా చేసినా కూడా అది మొత్తానికి వదిలిపోలేదు. జస్ట్ వదిలిపోలే. అప్పటిదాకా రిలీఫ్ వదిలిపోయేది. అప్పటిదప్పుడు ఇన్‌స్టాంట్ రిలీఫ్ అదంతే. ఆ! హనుమాన్ ఆ! చాలీసాతోని కానిది అంటే హనుమాన్ చాలీసా టెంపరరీ రిలీఫ్ ఇచ్చింది. బట్ ఈ అద్దం ఆ! ప్రక్రియ, హృదయ ప్రక్రియ అసలు పర్మ అల్టిమేట్ మాస్టర్ ఇది. అసలు పర్మనెంట్. ఆవలింతల రూపంలో ఎళ్ళిపోయింది నెగెటివ్ ఎనర్జీ. ఆవలింతల రూపంలో లోపల ఆవలింతలతో చక్రాల నుంచి వెళ్ళిపోయింది. వచ్చి ఎళ్ళిపోతదది. అద్భుతం. అది నేను అనుభవించిన ఫీల్ అయ్యాను. ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అయ్యాను గదా! కింద నుంచి మన నాభి నుంచి వస్తది ఎనర్జీ. లేచి ఎళ్ళిపోతది హ్మ్. బయటికెళ్ళిపోతది. అది మీకా అల్టిమేట్ కాస్త టెక్నిక్. ధైర్యాన్నిచ్చి, మీకా కాస్త ధైర్యాన్నిచ్చి క్లాస్‌కి వచ్చేంత బ్యాలెన్సింగ్ నీలో ఏర్పరిచిన ఆ హనుమాన్ చాలీసాకు, హనుమంతుడికి కూడా శతకోటి కృతజ్ఞతలు. ఆ హనుమాన్ చాలీసా చదివుండకపోతే నువ్వు బ్యాలెన్స్‌గా ఉండేవాడివి గాదు. బ్యాలెన్స్‌గా ఉండేవారు ఉండకపోతే కాదు. క్లాస్‌కి వచ్చేవాడివి గాదు. అవునవును. అందుకే జనాలకి అర్థం గావాలి. ఈ అర్థం ప్రక్రియ, ఉదయం ప్రక్రియ ధ్యానంతో పాటుగా చేస్తే ఎంత హ్మ్. అద్భుతమైన ఫలితాలు ఇస్తారో, దీంతో పరిష్కారం కాని సమస్య ఏదీ లేదు అని అందరూ అర్థం చేసుకోవాలి. సంవత్సరం క్రితమే ఇది మనం వీడియో తీయాల్సింది. కొన్ని అవునవును. కారణాల వల్ల ఇది రికార్డింగ్ జరగలేదు. బట్ ఓకే. ఈ రోజు నాకు సమయం కుదిరింది. ఆహ్, థాంక్ యూ. నంది థాంక్ యూ కృష్ణ. మాస్టర్. ఓకే. మాస్టర్స్ అందరికి నాదొక విన్నపం ఏంటంటే, మనం రెగ్యులర్‌గా పిరమిడ్ ధ్యానం చేస్తాం కాబట్టి, ఇవన్నీ టెక్నిక్ చేయొచ్చా? చేయరాదా? అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటది. కానీ మనం పిరమిడ్ ధ్యానం చేస్తూనే ఇవన్నీ మనకి మిర్రర్ టెక్నిక్ గాని, హృదయ ప్రక్రియ ఇవన్నీ చేసుకుంటే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. అన్ని పిరమిడ్ ధ్యానంతోని సమానమండి. ఈక్వల్ కాబట్టి పిరమిడ్ ధ్యానంతో పాటు ఇవన్నీ చేసుకోవచ్చు. చేసుకుంటున్నాను గూడా నేను. ప్రతిరోజు పొద్దున్న గాని, సాయంత్రం ఎప్పుడు వీలైనప్పుడు హృదయం ప్రక్రియ, ఈ మనకు మామూలుగా ఇది మిర్రర్ టెక్నిక్ అనేది రెగ్యులర్ చేస్తున్నాను. సో, పిరమిడ్ ధ్యానంతో పాటు ఈ టెక్నిక్ చేసుకుంటే ఇంకా చాలా గొప్పగుంటాయి రిజల్ట్స్. థాంక్ యూ మాస్టర్స్. స్ట్రెస్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పిరమిడ్ ధ్యానం లేకుండా ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ సృష్టి జరగలేదు. దీనికి మూలం అవును. పిరమిడ్ ధ్యానం. అంటే గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిచ్చిన పిరమిడ్ ధ్యానమే. ఆ గురువు యొక్క ఆశీస్సులు, అండదండలు లేకుండా ఇదేమీ జరగట్లేదు. ఆయన సహాయ సహకారాల వల్లే జరుగుతుంది. ఆయనే ఆయనిచ్చిన ధ్యానమే మూలం. కాబట్టి అందరం పిరమిడ్ ధ్యానం చేస్తూనే ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేద్దాం. అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. ప్రతి క్షణం జీవితాంతం ఆనందంగా ఉందాం. సమస్యలన్నిటిని తొందరగా తొలగించుకుందాం. ఓకే. ఓకే. ఆహ్, మ థాంక్ యూ కృష్ణ. థాంక్ యూ. ఇది చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ధ్యానం వల్ల పొందని ఆనందాన్ని దీని ద్వారా పొందారు. కానీ వాళ్ళు ఇంకా పట్టుకోలేరు. ఆహ్, హ్మ్. దీని గురించి వినడం ఒక ఎత్తు, దీన్ని చేయడం ఒక ఎత్తు. నిజమే దీన్ని మాస్టర్. అసలు పట్టుకొని మన పిరమిడ్ ధ్యానంతో పాటు ఇవన్నీ ఈ మిర్రర్ టెక్నిక్ చేసుకుంటే ఓపెన్ కూడా సరిపోద్ది ఇంట్ల. అంత అద్భుతంగా ఉంది ఇది. అంత డెప్త్‌గా ఎళ్ళిపోతది. మీకు ఆవలింతలు వస్తే అర్థమైపోతది. ఆవలింతలు వస్తున్నాయి అంటే మన మీద చాలా సూపర్ నడుస్తుంది. అంటే ప్రక్రియ అనేది మన మీద పర్ఫెక్ట్‌గా నడుస్తుంది అర్థం ఆడ. ఆవలింతలు ఎక్కడొస్తాయి? మన దైవస్థానాలకెళ్ళినప్పుడు, మనం ఏదైనా ఆవించినప్పుడు మాత్రం ఆవలింతలొస్తాయి. మనలో ఉన్న సరికైన ఎనర్జీ బయటకు పోవాలంటే ఆవలింతలు ఎగ్జాంపుల్ అది. ఈ ఈ ఈ విషయాన్ని ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి ఎవరైనా మాస్టర్స్. యెస్. యెస్. మీరు ఆవలింతల రూపంలో చెప్పినట్టుగా మన సరికైన ఎనర్జీ ఎళ్ళిపోతదింక. యెస్. మీరు చెప్పినట్టుగా హోపోనోపో చేసిన వాళ్ళకి కూడా కొంతమంది ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. ఇక్కడికొచ్చాక సాల్వ్ వాళ్ళు అయింది. వాళ్ళు అవునవును. మాస్టర్స్‌గా ఉండి ఉండి వేరే వాళ్ళకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా గూడా
వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. అట్లాంటి వాళ్ళు దీనిలోకి వచ్చి సాల్వ్ చేసుకున్నారు. వాళ్ళ వీడియోస్ కూడా తొందరలో నేను షేర్ చేస్తాను. ఓకే. ఓకే మాస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.